విజయవాడలో మెగా వికసిత్ జాబ్ మేళా ఘనంగా నిర్వహించారు. మెగా వికసిత్ జాబ్ మేళాలో 60 కంపెనీలు పాల్గొన్నాయి. మెగా వికసిత్ జాబ్ మేళాను విజయవాడ ఎంపీ కేసినేని శివనాథ్ చిన్ని, ఎమ్మెల్యేలు బోండా ఉమా, గద్దె రామ్మోహన్ ప్రారంభించారు. మెగా జాబ్ మేళాకు అభ్యర్థులు భారీగా తరలివచ్చారు. 2000 మంది ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోగా ఆఫ్లైన్ ద్వారా 3000 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ కేసినేని శివనాథ్ మాట్లాడుతూ, మన రాష్ట్రం వెనుకబడి ఉంది, కానీ మన అదృష్టం సీఎంగా చంద్రబాబు ఉన్నారని విజన్ 2020 అంటే నవ్వారు. కానీ ఐటీ కంపెనీలే మన రాష్ట్రం వైపు చూస్తున్నాయి అని తెలిపారు. దేశంలో 2 పెద్ద నగరాలు నిర్మించిన ఘనత చంద్రబాబుకే దక్కిందని, ఒకటి హైదరాబాద్, అమరావతి అని అన్నారు. జనవరి 5న ఎంఎస్ఎంఈ అవగాహన సదస్సు జరుగుతుందన్నారు. ప్రభుత్వం 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పింది చంద్రబాబు నాయుడు గారు. అట్లా కాకుండా ప్రతి ఇంట్లోనూ ఒక పారిశ్రామికవేత్త ఉండాలనే విధి మీద ఉన్నారు. కాబట్టి మీరు కూడా మాకు సహకరించాలన్నాగానే వెంటనే సహకరించిన కలెక్టర్ లక్ష్మీషా గారికి కూడా థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. వేదిక నిర్వహించిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అండ్ కంగ్రాచులేషన్స్ టు ది వేదిక ముందు ఉన్న యూత్ అందరికీ, రేపు కాబోయే మంచి ఉద్యోగాల్లో సెటిల్ అయ్యి బంగారు భవిష్యత్తు ఉన్న యువత అందరికీ కూడా కంగ్రాచులేషన్ చెప్తున్నాను. ఎందుకంటే మీ అందరూ కూడా తప్పకుండా ఇవాళ జాబ్ మేళాలో సెలెక్ట్ అవ్వబోతున్నారు. మనం ఒకటే గుర్తుంచుకోండి, ఇవాళ మన రాష్ట్రం చాలా వెనకబడి ఉన్నాం, కానీ మన అదృష్టం మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. మీరు చూసుంటారు, హైదరాబాద్లో ఇవాళ ఆ రోజు ఆయన విజన్ 2020 అంటే అందరూ నవ్వారు. ఎందుకంటే కంప్యూటర్ భోజనం పెట్టుద్దా, లేకపోతే ఇటువంటి ఎన్నో మాటలు అన్నారు. చాలామందికి మీకు తెలిసి ఉండకపోవచ్చు. కాబట్టి యువతకి మళ్ళీ ఒక్కసారి మీకు గుర్తు చేద్దామని మేము అనుకుంటున్నాం. ఆ విధంగా ఆయన 2020 అనగానే నవ్విన అందరూ కూడా ఇవాళ ఐటీ పరిశ్రమే కాదు, ఫార్మా పరిశ్రమే కాదు, అట్లా ఎన్నో పరిశ్రమలు హైదరాబాద్లో సెటిల్ అయ్యి ఒక కొత్త నగరం సైబరాబాద్ను సృష్టించిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అలాంటి వరకు మనకు ఉద్యోగాలు కావాలంటే ఎక్కడో పొరుగు రాష్ట్రాలు వెళ్ళాలి. అట్లా కాకుండా మీరు చూస్తున్నారు, త్వరలో వైజాగ్లో టీసీఎస్ రాబోతుంది, అంతేకాకుండా గూగుల్ రాబోతుంది, రిలయన్స్ అండ్ అదానీ వాళ్ళ డేటా సెంటర్లు రాబోతున్నాయి. అన్నిటికన్నా ముఖ్యంగా జిందాల్ వాళ్ళ ఉక్కు పరిశ్రమ రాబోతుంది. ముఖ్యంగా అమరావతి మొత్తం సర్వీస్ సెక్టర్ మొత్తం అమరావతిలో ఉండబోతుంది. అంటే ఇక నుంచి మన పిల్లలు బంగారు భవిష్యత్తు మన రాష్ట్రంలోనే ఉండి ఉద్యోగాలు చేసే విధంగా ఆయన రూపకల్పన చేయబోతున్నారు. రాష్ట్రం అంతా సమంగా అందరికీ ఉద్యోగావకాశాలు ఉండాలని చూస్తున్నారు. కాబట్టి రాష్ట్రం అంతా సమగ్ర అభివృద్ధి చేయాలనుకుంటున్నారు. ఒక్కటే గుర్తుంచుకోండి, ఆయన కోరిక రాష్ట్రం అభివృద్ధి చెందాలి, సంక్షేమంలో ఉండాలి, మన పిల్లలు బంగారు భవిష్యత్తులో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలనే కోరిక ఆయనకి. తప్పకుండా మీరందరూ మంచి ఉద్యోగాలు చేసి ఇవాళ రాష్ట్ర పేరుని ముందుకు తీసుకువెళ్ళాలి. మనం చూస్తున్నాం, ఎంతోమంది పెద్దలందరూ కూడా ఇవాళ మన రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారి లాగా చాలామంది పెద్దలు మనం చూస్తుంటే చాలామంది పేరు ముందుకు తీసుకెళ్లారు. ఇటువంటి వాటిలో మీరు కూడా ఉండాలనుకుంటున్నా. ఇక్కడ ఒక్క సాఫ్ట్వేర్ ఉద్యోగులు లేవరండి, మీరందరూ సాఫ్ట్వేర్ ఉద్యోగులతోనే మాట్లాడిచ్చారు. ఇవాళ 10th క్లాస్ పాస్ అయిన కాడి నుంచి ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు రావాలి. అంతేకాకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో 5వ తారీఖు ఎంఎస్ఎంఈ విజయవాడ మొగల్ రాజపురంలోని సిద్ధార్థ పబ్లిక్ స్కూల్ నందు మెగా వికసిత్ జాబ్ మేళా జరిగింది. విజయవాడ పార్లమెంటు పరిధిలోని యువతీ యువకులు సద్వినియోగం చేసుకున్నారు.